9 టీవీ న్యూస్ కి స్వాగతం. రేషన్ డీలర్లపై అదనపు పనిభారం తగ్గించాలి. ప్రతి బస్తా స్కానింగ్ విధానాన్ని విరమించాలి. కమిషన్ పెంచాలని డిమాండ్. ఆదోని ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మండల రేషన్ డీలర్లు కోరారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలకు బియ్యం దిగుమతి చేసే సమయంలో ప్రతి బస్తాను మొబైల్ ద్వారా స్కానింగ్ చేయడంతో పాటు కార్డుదారులకు పంపిణీ చేసే సమయంలో కూడా ప్రతి బస్తాను ఎత్తి ఈపాస్ యంత్రంపై పెట్టి స్కానింగ్ చేయాల్సి వస్తోందని డీలర్లు తెలిపారు. ఈ విధానం తమపై తీవ్ర పని ఒత్తిడిని పెంచుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ పంపిణీ సమయంలో ఒక్కో దుకాణం వద్ద సుమారు 30 నుంచి 50 మంది కార్డుదారులు ఉంటారని, ఒక బస్తాను స్కాన్ చేసి అందులోని బియ్యంలో కొంత భాగం పంపిణీ చేసిన అనంతరం మరో బస్తాను ఈపాస్ యంత్రంపై పెట్టి మళ్లీ స్కాన్ చేయడం ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నారు. దీనివల్ల కార్డుదారులు గంటల తరబడి వరుసలో నిలబడాల్సి వస్తోందని, ప్రజల నుంచి డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూడా రేషన్ డీలర్లుగా ఉన్నారని, ప్రతి 50 కిలోల బస్తాను పదే పదే ఎత్తి ఈపాస్ యంత్రంపై పెట్టి స్కానింగ్ చేయడం శారీరకంగా చాలా కష్టమైన పని అని అన్నారు. దేశంలోనే ప్రత్యేకంగా ఇంటింటికి రేషన్ పంపిణీ వంటి కార్యక్రమాలను కూడా డీలర్లు నిర్వహిస్తున్నారని, ఇంతటి సేవలు అందిస్తున్నప్పటికీ తమకు లభిస్తున్న కమిషన్ చాలా తక్కువగా ఉందని తెలిపారు. కాబట్టి రేషన్ డీలర్ల కమిషన్ను తక్షణమే పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. గోదాము వద్దే ప్రతి బస్తాను తూకం వేసి స్కానింగ్ చేసి పూర్తిస్థాయిలో నమోదు చేసిన అనంతరం రేషన్ దుకాణాలకు పంపించాలని డీలర్లు సూచించారు. దుకాణాల వద్ద మళ్లీ ప్రతి బస్తాకు ట్యాగ్, తూకం, స్కానింగ్ వంటి అదనపు ప్రక్రియలను విధించడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రతి బస్తా స్కానింగ్ విధానాన్ని తక్షణమే విరమించి సాధారణ పద్ధతిలో రేషన్ పంపిణీ కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేశారు. అధికారులు తమ సమస్యలను పరిశీలించి అదనపు పనిభారం మరియు ఒత్తిడి నుంచి రేషన్ డీలర్లకు ఉపశమనం కల్పించాలని కోరారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ఇప్పుడు జనాలు లైన్లో నిలబడతారు. ఇప్పుడు ప్రతి షాప్ దగ్గర 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు బియ్యం వేయాలి. ప్రతి షాప్ దగ్గర డైలీ మినిమం 30 మంది నుంచి 50 మంది వరకు కార్డు హోల్డర్లు ఉంటారు. ఇప్పుడు కార్డు హోల్డర్లు ఆడ లైన్లో నిలబడినప్పుడు ఇది ప్రతి బస్తాకి స్కాన్ చేసి మేము తూకం పెట్టి వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అప్పుడు జనాలకి లేట్ అవుతుంది. అప్పుడు జనాలకి లేట్ అయినప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా, వీళ్ళు ఇంత లేట్ చేస్తున్నారు, మాకు అప్పుడే బాగుండే అని మాట వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎట్లా చేస్తున్నామో ఇన్ని రోజులు అలాగే పంపిణీ చేస్తే మాకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అందులో వచ్చేసి దేశంలో ఎక్కడా లేదు కమిషన్. మా దగ్గర రూపాయి అంత తక్కువగా చేస్తున్నాం మేము. ఇప్పుడు పక్క రాష్ట్రంలో తెలంగాణలో చూసుకుంటే ₹1.40 కమిషన్ ఉంది. ఇక్కడ రూపాయి ఉంది. అంటే ఇప్పుడు మేము రూమ్ రెంట్ కట్టుకోవాలా, గుమాస్తాకి ఇవ్వాలా. ఒక 100 క్వింటాలు వేస్తే 10,000 వస్తుంది. 10,000లోన రూమ్ రెంట్ ఏమి, గుమాస్తాకి ఏమి, మాది ఏమి, మా కరెంట్ బిల్ ఏమి, మెయింటెనెన్స్ ఏమి, 10,000లోన ఏమని చేసుకుంటాం. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ పద్ధతి అమలు అయితే గుమాస్తా కూడా రాడు. ఇప్పుడు మేము గుమాస్తా తూకం వేసి చేస్తాం. ఇప్పుడు ప్రతి సంచి తూకం వేయాలంటే గుమాస్తా కూడా మాకు నాకు జీతం అయ్యలేదు, మాకు అంత డబల్ పని అవుతుంది మాకు అని చెప్తున్నారు. మా సమస్య ఏమి, మా ప్రధాన డిమాండ్ క్యూఆర్ కోడ్ పద్ధతి తీసేయాలి. ఇప్పుడు కమిషన్ పెంచాలా. దేశంలో ఎక్కడా లేదు రూపాయి. మా ఆంధ్రప్రదేశ్లో రూపాయి మాత్రమే ఉంది. పక్క రాష్ట్రంలో ₹1.40 ఉంది. ఇంకా వేరే రాష్ట్రంలో కూడా ₹2 ఉంది. కర్ణాటక ఇది కేరళలోన జీతం ఉంది. ఇప్పుడు మాకు ఏదో 25,000 28,000 అట్లా ఏమన్నా ఇస్తే కొంచెం మాకు కూడా బాగుంటుంది. మీ పేరేనా? నా పేరు శివకుమార్. మండలం డీలర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం సార్. రాష్ట్ర లెవెల్లో సార్ ఈరోజు ప్రభుత్వము ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఒక స్కానింగ్ కోడ్, క్యూఆర్ కోడ్ అనేది తీసుకురావడం జరిగింది సార్. దీని ద్వారా సార్ ఈరోజు ప్రజలకి మేము పంపిణీ చేసేటప్పుడు ఏమవుతుందంటే సార్, ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది మనకు వేర్ హౌస్లో మేము రైస్ వచ్చిన షాప్కి వచ్చిన తర్వాత ప్రతి బస్తాకు మేము స్కానింగ్ చేయాలి సార్. తర్వాత మేము పంపిణీ చేసేటప్పుడు
మళ్ళీ స్కాన్ చేయాలి సార్ వెయిట్ కాటం మీద నుంచి. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ ప్రజలకి మేము పంపిణీ చేసేటప్పుడు ఆలస్యం అవుతుంది, సమస్యలు కూడా అవుతాయి సార్. ఇక్కడ పంపిణీ వేరే లారీ వచ్చినప్పుడు అక్కడ మనం పంపిణీ చేసేటప్పుడు ఆ రోజే మేము రేస్ క్యూఆర్ కోడ్ తీసుకోవాలంటారు. ప్రతి బస్తాకి మీరు స్కానింగ్ చేసుకోవాలి సార్. తర్వాత మేము 1వ తారీఖు పంపిణీ చేసేటప్పుడు సార్ మళ్ళీ స్కాన్ చేసి ప్రజలకి పంపిణీ చేయాలి సార్. అంటే ఇక్కడ ప్రతి బస్తకు మనం క్యూఆర్ కోడ్ చేయాలి, పంపిణీ చేయాలి, క్యూఆర్ కోడ్ చేయాలి, పంపిణీ చేయాలి. ఇట్లా చేసేటప్పుడు రోజుకు ఒక 10 మందికి మాత్రమే పంపిణీ చేయగలం. చేసినప్పుడు ఏమవుతుందంటే సార్, అక్కడ మేము రోజు 50-100 మందికి పంపిణీ చేస్తాం సార్. మేము ఆన్లైన్లో పంపిణీ చేస్తున్నాం. మళ్ళీ ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎక్కడ డీలర్ యొక్క లోపమా లేక అదే సమస్యలు ప్రభుత్వం లోపమా, ప్రభుత్వం లోపం తెలియదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ ఏమవుతుందంటే సార్, ప్రజలకి మేము సక్రమంగా పంపిణీ చేయలేకపోతున్నాం. ప్రజలకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే సార్, ఇన్ని రోజులు ప్రజలు సక్రమంగా పంపిణీ చేస్తున్నాం, ఇన్ని రోజులు సక్రమంగా ఇన్ టైంగా పంపిణీ చేస్తున్నాం. రోజు 100 క్వింటాలు 200 క్వింటాల వరకు మేము పంపిణీ చేసినాం. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా రోజు 10 క్వింటాలు లేకపోతే 15 క్వింటాల వరకు మేము పంపిణీ చేయాలి. రోజు ప్రతి బస్తా. మీ పేరేనా సార్? నా పేరు మారప్ప సార్, మండల అధ్యక్షుడు.